అందరికీ నమస్కారం. నేను మీ దేవి. కాంట్రాక్ట్ మ్యారేజ్ 37వ భాగం. రచయిత మనస్మిత గారు. వసుంధర నిట్టూరుస్తూ ఈ షాపింగ్ చేయడానికి వెళ్ళిందంటే, ఈరోజు వాన పడుతుందేమో అని అనుకుంటూ లోపలికి వెళ్ళింది. బయట నయన్ కారెక్కి స్టార్ట్ చేశాడు. "ఏ షాపింగ్ మాల్ మేడం?" అని అడిగాడు. ఎంత తొందరగా రంగులు మార్చుతాడో అని మనసులో అనుకొని, "ఇక్కడ షాప్స్ ఏవి నాకు తెలీదు. నువ్వే ఏదైనా ఒక మంచి షాప్‌కి తీసుకెళ్ళని" అంది. "ఓకే మేడం" అని నయన్ డ్రైవ్ చేస్తున్నాడు. ఎటువంటి అమ్మాయి కావాలని చెప్పాడనే విషయమే మైండ్‌లో రన్ అవుతూ ఉంది. ఓపెన్ మైండెడ్, ఎక్స్‌ట్రార్డినరీ, ఫ్లాలెస్, బ్యూటిఫుల్, లైట్ యాస్ బడ్, ఎలిగెంట్‌లీ అన్‌ప్రెడిక్టబుల్, ఫ్రాగ్రెంట్ ఇన్ అరా, గ్రేస్‌ఫుల్ యాస్ ఎ స్పాన్ అండ్ ప్రెటీ మచ్ సూపర్ న్యాచురల్ గర్ల్. ఇందులో ఏ ఒక్క క్వాలిటీ నాలో లేదు. నిజంగా నయన్ నన్ను వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా అని మిర్రర్‌లో నుండి నయన్నే చూసింది. అప్పుడే నయన్ చైత్రని మిర్రర్‌లో నుంచి చూశాడు. వెంటనే తన చూపు తిప్పేసుకుంది. నయన్ నవ్వాడు. "ఫస్ట్ రెస్టారెంట్‌కి వెళ్ళు. లంచ్ చేసి షాపింగ్‌కి వెళ్దాం" అంది. "యాజ్ యూ విష్ మేడం" అని నయన్ అన్నాడు. అక్కడ అర్జున్ చాందినిని రాజారాం సావిత్రి ఇంటి నుండి బయటకు తీసుకొచ్చాడు. కారులో వెళ్తూ ఉండగా, "ఇది ఇంటికి వెళ్ళే దారి కాదు కదా" అని చాందిని అంది. "అవును అని నేను చెప్పానా" అని అన్నాడు. "ఎక్కడికి తీసుకెళ్తున్నావు మరి?" "కిడ్నాప్ చేయడానికి" అని సీరియస్‌గా ఫేస్ పెట్టి అన్నాడు. అంత సీరియస్‌గా ఉన్న అర్జున్‌ని ఫస్ట్ టైమ్ చూస్తూ "వాట్" అని అంది. "కిడ్నాప్ చేయడానికని మళ్ళీ చెప్పాడు. జోక్స్ ఆపి నిజం చెప్పు" అని భుజంపై కొట్టింది. "అదేంటి అంత బాగా యాక్ట్ చేసినా కనిపెట్టేశావా? నీ యాక్టింగ్‌ని 6 నెలల నుండి చూస్తున్నా. ఈ మాత్రం కూడా అర్థం చేసుకోనా? ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు ముందు." చందు వైపు తిరిగి హ్యాండ్ తీసుకొని కిస్ చేస్తూ, "డేట్‌కి వెళ్తున్నాం మిసెస్ అర్జున్" అని అన్నాడు. "డేటా?" "యెస్ మిసెస్ అర్జున్." సడెన్‌గా మిస్టర్ అర్జున్‌కి డేట్‌కి వెళ్ళాలనే కోరిక ఎందుకు కలిగిందో అని అర్జున్‌నే చూస్తూ అంది. "మనం ఇప్పటివరకు ఒక్కసారైనా డేట్‌కి వెళ్ళామా? నిన్ను ఒప్పించడానికే నాకు ఇన్ని నెలలు పట్టింది. డేట్‌కి వెళ్ళడం అనే సెగ్మెంట్‌ని మనం మిస్ అయ్యాం. అందుకే ఇప్పుడు తీసుకెళ్తున్నా." "సరే కనీసం డేట్‌కి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని చెప్తారా సార్?" అని అడిగింది చందు చెయ్యి దవడ కింద పెట్టుకొని. "అది ఇప్పుడే చెప్తే ఎలా? సర్ప్రైజ్" అని అన్నాడు అర్జున్. "అబ్బో! సరే చూద్దాం ఎలా ఉంటుందో నీ సర్ప్రైజ్" అని అంది చాందిని. ఇద్దరు మాటల్లోనే ఎయిర్‌పోర్ట్‌కి వచ్చారు. "ఏంటి నీ సర్ప్రైజ్ ఎయిర్‌పోర్టా?" అని కారు దిగుతూ అడిగింది చాందిని. అర్జున్ చాందినిని ఒక్క చూపు చూశాడు. "ఓకే. ఓకే. సారీ. ఇప్పుడు ఫ్లైట్‌లో ఎక్కడికి వెళ్తున్నాం మనం?" అని అంటూ అడిగింది. ఉష్ ఏం మాట్లాడకని కళ్ళకు గంతులు కట్టాడు. ఇదేంటని కళ్ళను తడుముకుంటూ అంది. ఉష్ మాట్లాడకన్నానా? అని చేయి పట్టుకొని తన ప్రైవేట్ ఫ్లైట్ ఎక్కించాడు. నయన్ చైత్రని రెస్టారెంట్‌కి తీసుకెళ్ళాడు. అక్కడ చైత్రకి ఇష్టమైన ఫుడ్డే ఆర్డర్ చేశాడు. ఈ ఇడియట్‌కి ఇప్పటికి నాకిష్టమైన ఫుడ్ ఏంటో గుర్తుంది. మరి మళ్ళీ వేరే సంబంధం చూడమని ఎందుకంటున్నాడు? అంతా కన్‌ఫ్యూజ్ చేస్తున్నాడు అని ఆలోచిస్తూనే తిన్నది. అక్కడ నుండి నయన్ చైత్రని పెద్ద షాపింగ్ మాల్ ముందుకు తీసుకెళ్ళాడు. "ఈ షాపింగ్ మాల్ నీకు తెలుసా?" అని అడిగింది. "అంతగా తెలీదు. కొంచెం పరిచయం ఉంది అంతే" అని అన్నాడు. "కొంచెం పరిచయం ఉండడం ఏంటి?" అని లోపలికి వెళ్ళింది. చైత్ర నార్మల్ జీన్స్ టీ షర్ట్‌లో వెళ్ళింది. అందరూ చైత్రని చాలా వింతగా చూశారు. చైత్ర అవేమీ పట్టించుకోకుండా "హౌ కెన్ ఐ హెల్ప్ యూ సర్" అని నయనని చూస్తూ సేల్స్ గర్ల్ అడిగింది. రిసెప్షనిస్ట్ యాటిట్యూడ్ అర్థమైనా కూడా తర్వాత చూసుకుందాంలే అని అనుకుంటూ, "ఈ మేడంకి పార్టీ వేర్ డ్రెసెస్ చూపించండి" అని అడిగాడు. సేల్స్ గర్ల్ కొంచెం డిసప్పాయింట్ అయినా కూడా పైకి మాత్రం నవ్వుతూ, "ఓకే సార్. మేడం ఇలా రండి" అని అంటూ పిలిచింది చైత్రని. "నువ్వు రా" అని అంటూ చైత్ర నయన్ని చెయ్యి పట్టి తీసుకొని వెళ్ళింది. అక్కడ ఉన్న సేల్స్ గర్ల్ అందరూ జెలసీతో చూస్తున్నారు. అసలు కొంచెం కూడా క్లాస్ లేదు. చాలా పూర్ అమ్మాయి అయి ఉంటుంది. అలాంటిది అంత హ్యాండ్సమ్ మ్యాన్ ఎలా పడేసిందో అని ఎవరో అన్నారు. ఇలాంటి వాళ్ళకి సెడక్షన్ స్కిల్స్ ఉంటాయి. ఎలా అయినా పడేస్తారని ఇంకొక అమ్మాయి అంది. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. చూడ్డానికి చాలా క్లాస్‌గా, ఫ్యాషన్‌గా ఉంది. వెంటనే "హౌ కెన్ ఐ హెల్ప్ యూ మ్యామ్" అని చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా సేల్స్‌గా అడిగింది. "ఐ వాంట్ పార్టీ వేర్ డ్రెసెస్" అని అడిగింది. "దిస్ వే మ్యామ్" అని చైత్ర వాళ్ళు వెళ్ళిన వైపే తీసుకెళ్ళింది. "నాకు పెద్దగా డ్రెసెస్ తెలీదు. నువ్వే సెలెక్ట్ చెయ్యి" అని చైత్ర నయన్‌తో అంది. "పెద్దగా తెలియడం కాదు. అసలు తెలీదు అని చెప్పు" అని సేల్స్ గర్ల్ మనసులో అనుకుంది. "యెస్ మేడం" అని నయన్ చైత్రతో అంది. "అదేంటి ఈ హ్యాండ్సమ్ మ్యాన్ ఈమెని మేడం అని పిలుస్తున్నాడు" అని సేల్స్ గర్ల్ లోలోపలే ఆశ్చర్యపడుతోంది. అప్పుడే అక్కడికి సేల్స్ గర్ల్ ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చింది. ఆ అమ్మాయి నయన్ని చూసి ఇంప్రెస్ అయింది. "హాయ్! ఐ యామ్ మధుమిత." మధు అని నయన్‌తో అంది. నయన్ అదేం పట్టించుకోకుండా, "మేడం ఈ డ్రెస్ చూడండి ఎలా ఉంటుందో" అని అంటూ ఒక బాల్ గౌన్ డ్రెస్ తీశాడు. ట్రబుల్ సమ్ ఏదైనా ఈజీగా క్యారీ చేసేది సెలెక్ట్ చేయని చైత్ర అంది. ఎలా ఆర్డర్ వేస్తుందో దేనికైనా అదృష్టం ఉండాలని సేల్స్ గర్ల్ అనుకుంది. "హలో మిస్టర్ మీతోనే నేను మాట్లాడేదని" మధు మళ్ళీ మాట్లాడింది. "సారీ ఐ యామ్ బిజీ" అని నయన్ కనీసం మధుని
చూడను కూడా చూడకుండా డ్రెసెస్ చూస్తున్నాడు. మధుమతికి తిక్కరేగింది. అయినా కంట్రోల్ చేసుకొని తను కూడా డ్రెసెస్ సెలెక్ట్ చేసుకునే పనిలో పడింది. నయన్ అన్నీ చూసి చివరికి ఒక డ్రెస్ దగ్గర ఫిక్స్ అయ్యాడు. బ్లాక్ ఫుల్ లెంగ్త్ మ్యాక్సీ చూడ్డానికి ఎలిగెన్సీ, ఈజీ క్యారింగ్‌గా ఉంది. ఐ వాంట్ దిస్ డ్రెస్ అని మధుమిత, నయన్ ఇద్దరు ఒకేసారి అన్నారు. ఏ హ్యాండ్సమ్ మనిద్దరి టేస్ట్ ఒక్కటే. నాకు ఈ డ్రెస్ బాగా నచ్చింది. ఈ డ్రెస్ ప్యాక్ చేయండి అని మధు సేల్స్ గర్ల్‌తో అంది. ఎక్స్‌క్యూజ్ మీ మిస్, ఫస్ట్ ఈ డ్రెస్ నేను చూసాను. నేను చెప్పాను. సో ఈ డ్రెస్ నేను తీసుకుంటానని ఈ డ్రెస్ ప్యాక్ చేయమని నయన్ అన్నాడు. ఈ మధు ఏ డ్రెస్ అయినా చూసిందంటే అది నాదే. ఓ పని చెయ్ హ్యాండ్సమ్, నన్ను గర్ల్ ఫ్రెండ్‌గా యాక్సెప్ట్ చేసి ఈ డ్రెస్ నాకు గిఫ్ట్‌గా ఇచ్చేయి. ఎలా ఉంది నా ఆఫర్ అని అంది మధు. పక్కన చైత్రను చూస్తూ చాలా చెత్తగా ఉంది అని అంది. ఏయ్! ఎంత ధైర్యం ఉంటే నాతో అలా మాట్లాడతావు నువ్వు అని చైత్ర వైపు వేలు పెట్టి చూపెట్టింది. చైత్ర ఆ చెయ్యిని విరిచింది. మధు అమ్మ అని అరిచింది. ఇలా ఎవరి మీదకి పడితే వాళ్ళ మీదకి చెయ్యి చూపెడితే ఇలాగే ఉంటుంది. ఈ డ్రెస్ ప్యాక్ చేయండి అని పక్కన సేల్స్ గర్ల్‌తో అంది. చైత్రలో ఉన్న సీరియస్‌నెస్ చూసి వాళ్ళు భయపడ్డారు. ఓకే మ్యామ్ అని భయపడుకుంటూ డ్రెస్ ప్యాక్ చేయడానికి తీసుకెళ్లారు. డ్రెస్ ట్రయల్ అయినా చేయవా అని నయన్ అడిగాడు. నో నీడ్, నీ టేస్ట్‌పై నాకు నమ్మకం ఉందని అన్నది. హే యూ, నేను ఎవరనుకుంటున్నావు అసలు? నన్నింత అవమానిస్తావా? నీ అంతు చూస్తా. అసలు ఆ డ్రెస్ ఎందుకు సెలెక్ట్ చేశానో తెలుసా? వర్మ ఫ్యామిలీ రిసెప్షన్‌కి వేసుకోడానికి. అసలు ఆ పేరెప్పుడైనా విన్నావా నువ్వు? ఆ పార్టీలోకి నిన్ను కాలు కూడా పెట్టనివ్వరు. నేనంటే ఏంటో నీకు ముందు ముందు చూపిస్తా అని అక్కడి నుంచి కోపంగా మధు వెళ్ళిపోయింది. వర్మ ఫ్యామిలీ పేరైనా విన్నారా మిస్ చైత్ర వర్మ అని నయన్ అన్నాడు. చైత్ర చిన్నగా నవ్వుతూ నయన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళింది. ఇటు ఎక్కడికి? బిల్డింగ్ సెక్షన్ అటువైపు అని నయన్ అన్నాడు. పార్టీకి నీకు డ్రెస్ సెలెక్ట్ చేసుకోవా అని చైత్ర అంది. మేడం, మీరు నాకు డ్రెస్ సెలెక్ట్ చేస్తారా అని అడిగాడు. ఎంతైనా నా బాడీ గార్డ్వి కదా, ఎంప్లాయీస్ని బాగా చూసుకోవాలి అని మ్యామ్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. మ్యామ్ స్టూడెంట్ అయి ఉండి మ్యామ్ చెప్పే రూల్స్ని పాటించకపోతే ఎలా అని అంటూ డ్రెస్సెస్ చూస్తూ ఉంది చైత్ర. నయన్ నవ్వుకొని కరెక్ట్‌గా చెప్పారు మేడం అని అన్నాడు. అన్నీ చూసి బ్లాక్ సూట్, రెడ్ షర్ట్ సెలెక్ట్ చేసింది. ట్రై చెయ్యి ఎలా ఉందో అని అంది. నో నీడ్ మేడం, మీ సెలక్షన్‌పై నాకు నమ్మకం ఉందనన్నాడు. నా డైలాగ్ నాకే కొడుతున్నావా అని మనసులో అనుకొని పద వెళ్దాం అంది. నయన్ అక్కడి నుంచి వెళ్తూ ఒక మెసేజ్ సెండ్ చేశాడు. వాళ్ళు వెళ్ళాక ఆ షాప్ మేనేజర్ అక్కడున్న ముగ్గురు సేల్స్ గర్ల్స్ దగ్గరికొచ్చి ఈ రోజుతో మిమ్మల్ని జాబ్ నుండి తీసేస్తున్నాం. ఈ మంత్లీ సాలరీ తీసుకొని వెళ్ళండి అని సీరియస్‌గా చెప్పాడు. సార్ మేమేం చేశాం సార్ అని ఆ ముగ్గురు ఒకసారి అన్నారు. ఇంతకుముందు ఇక్కడికొచ్చింది ఎవరో తెలుసా అని అడిగాడు. లేదని తలలూపారు. యూ బంచ్ ఆఫ్ ఫూల్స్, ఈ షాపింగ్ మాల్ ఓనర్ తన గర్ల్ ఫ్రెండ్ వచ్చారు. మీరు మేడం గురించి మాట్లాడింది మొత్తం సార్ విన్నారు. ఆల్ ఆఫ్ యూ గెట్ ఔట్ అని అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో ఆ షాపింగ్ మాల్ ఓనర్ నయన్. అందుకే కొంచెం ఖర్చే ఉందని చెప్పాడు. అక్కడ అర్జున్, చాందిని ఫ్లైట్‌లో వెళ్తున్నారు. కొంచెం సేపటికి ఫ్లైట్ ల్యాండ్ అయింది. చాందినిని చేయి పట్టుకొని బయటికి తీసుకొని వచ్చాడు అర్జున్. చాందిని కళ్ళకు గంతలు విప్పాడు. మెల్లమెల్లగా చాందిని తన కళ్ళు తెరిచింది. వెలుతురికి అలవాటు పడ్డానికి నిమిషం పాటు టైం పట్టింది ఆమెకు. కళ్ళు కరెక్ట్‌గా తెరిచి చూసి అలాగే నిలబడిపోయింది. అది ఒక బ్యూటిఫుల్ గార్డెన్. హార్ట్ షేప్‌లో చాందిని అర్జున్ అని రాసుంది. క్యాండిల్ లైట్ డిన్నర్ సెటప్. లైట్స్‌తో, ఫ్లవర్స్‌తో డెకరేషన్ చూడ్డానికి ఒక ఆర్ట్‌లా, సీనరీలా ఉంది. వెల్కమ్ మై లేడీ అని చేయి పట్టుకొని తీసుకెళ్లాడు. ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా చాందిని నడుస్తూ వెళ్తోంది. ఏ అమ్మాయికైనా తనని ప్రిన్సెస్‌గా ట్రీట్ చేయాలని అనిపిస్తుంది. అందులో నేనేం ఎక్స్‌పెక్ట్ కాదు. నాకిలా ఒక ట్రీట్ చేయాలని, స్పెషల్‌గా చూడాలని, వాళ్ళ లోకం మొత్తం నేనే కావాలని నాలో ఉన్న ఒక అమ్మాయి ఎన్నో సార్లు కలలు కన్నది. కానీ నేను ఉన్న సిట్యుయేషన్స్‌లో వాటి గురించి ఆలోచించే తీరికే లేకుండా పోయింది. కానీ ఫస్ట్ టైమ్ ఇలా నడుస్తుంటే స్వర్గంలో ఉన్నట్టే ఉందని మనసులో అనుకుంటూ నడుస్తోంది. చాందినిని తీసుకొచ్చి చైర్‌లో కూర్చోబెట్టాడు చందు అని పిలిచాడు. అప్పుడు చందు అర్జున్ కళ్ళలోకే చూసింది. నువ్వు నాకు ఎంత స్పెషల్ అనేది మాటల్లో చెప్పలేకే ఇదంతా కూడా నేను ఏర్పాటు చేశాను. ఈ లోకంలో నన్ను జన్మనిచ్చిన అమ్మ తర్వాత నీకు మాత్రమే నేను ఆ ప్లేస్ ఇచ్చాను. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడు ఏం చేసినా నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, నేను అన్‌కండిషనల్‌గా నీకు సపోర్ట్ ఇస్తాను. యూ ఆర్ ఆల్వేస్ కీన్ ఈస్ మై హార్ట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. లవ్ యూ చందు అని అంటూ చెయ్యి పైకి ఇచ్చేశాడు. అర్జున్ ఇలా చెప్పడం నాకు రాదు కానీ నా లైఫ్‌లో నేను ఎవరినైనా ఫుల్‌గా ట్రస్ట్ చేశానంటే అది నువ్వు మాత్రమే. ప్రతి అమ్మాయిలాగే నాకు ఇలాంటి కోరికలున్నాయి అని నేను చెప్పకముందే నా మనసు తెలుసుకొని నువ్వు తీరుస్తున్నావు. ఐ యామ్ అనేబుల్ టు ఎక్స్‌ప్రెస్ మై ఫీలింగ్స్. యూ ఆర్ మై హార్ట్ అండ్ సోల్ ఎవ్రీథింగ్. అండ్ నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకోకు. యూ ఆర్ మై స్పెషల్ ఇన్ మై హార్ట్.
ఫరెవర్. నీ ప్లేస్ ఎవరూ తీసుకోలేరు. లవ్ యూ అర్జున్ అని చెయ్యిని పట్టుకుంది. ఆ! నువ్వింత స్వీట్‌గా మాట్లాడితే మై లిటిల్ హార్ట్ తట్టుకోలేదు బేబీ అని అన్నాడు. ఈడియట్స్ అని తలపై కొట్టింది. అబ్బా! అని తల రుద్దుకుంటూ ఇప్పటి వరకు నువ్వు చందువేనా కాదా అని డౌటొచ్చింది. ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. నా చందు ఎప్పుడూ ఇలాగే ఫియర్స్‌గా ఉండాలి. చందు చైర్‌లో నుంచి లేచి అర్జున్ ఒడిలో కూర్చొని మెడల చుట్టూ చేతులు వేసి లిప్స్ పై కిస్ చేసింది. అర్జున్ ఫస్ట్ షాక్ అయినా తర్వాత కంటిన్యూ చేశాడు. ఇద్దరూ అలాగే కొంచెం సేపు ముద్దులోనే తేలిపోయారు. తర్వాత కూర్చొని డిన్నర్ చేశారు. లేట్ అవుతుంది వెళ్దామా అని అంది చాందిని. ఇంకా సర్ప్రైజ్ కంప్లీట్ అవ్వలేదు. 5 మినిట్స్ ఆగు అని అన్నాడు. ఇంకేం సర్ప్రైజ్ అని డౌట్‌గా అడిగింది. వెయిట్ మిసెస్ అర్జున్ తొందరెందుకు అని ఒక మెసేజ్ సెండ్ చేశాడు. 5 మినిట్స్ తర్వాత పైన ఆకాశంలో ఫైర్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. లవ్ యూ చందు అని స్కైలో లైట్ బెలూన్స్‌తో లెటర్స్ వచ్చాయి. అర్జున్ చాందినినే చూస్తూ ఉన్నాడు. పైన ఫైర్ వర్క్స్ మెరుపు చాందిని కళ్ళలో క్లియర్‌గా కనపడుతోంది. చందు ఎప్పటికీ నువ్వింతే హ్యాపీగా ఉండాలి. ఉండేలా ఈ అర్జున్ చేస్తాడని మనసులో అనుకున్నాడు. చందు ఆ ఫైర్ వర్క్స్‌ని చూస్తూ ఉంది. కొంచెం సేపటి తర్వాత వెళ్లి అర్జున్‌ని హగ్ చేసుకుంది. అర్జున్‌ని చూస్తూ థాంక్ యూ అని చెప్పింది. యూ ఆర్ మై ప్రిన్సెస్ డార్లింగ్. థాంక్స్ చెప్పకు. ఆర్డర్ వేయాలని అన్నాడు. స్టూపిడ్ అని తల మీద కొట్టి మళ్ళీ హగ్ చేసుకుంది. అక్కడ నయన్, చైత్ర ఇంటికి వెళ్లారు. చైత్ర లోపలికి వెళ్లి ఏంటి మ్యామ్ వాళ్ళింకా రాలేదా అని అడిగింది. లేదు అన్న సిస్సిన్‌లాతో డేట్‌కి వెళ్ళాడని చైతన్య చెప్పాడు. అది నీకెలా తెలుసు అని చైత్ర అంది. ఇది చూడని ఫోన్ చూపెట్టాడు. ఫోన్‌లో ఫైర్ వర్క్స్ వీడియో ఉంది. అది నయన్ కూడా చూసి వావ్! సార్ మ్యామ్‌కి సూపర్ సర్ప్రైజ్ ఇచ్చారు అని అన్నాడు. ఆ వీడియో చూస్తూ చైత్ర కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మ్యామ్ డిజర్వ్ దిస్ హ్యాపీనెస్ అని అంటూ చైత్ర పైకి వెళ్ళింది. నువ్వు కూడా డిజర్వ్ చేసుకున్నావు చైత్ర. నీకు హ్యాపీ ఎలా ఉంటుందో మెల్లమెల్లగా పరిచయం చేస్తానని నయన్ అనుకున్నాడు మనసులో. అప్పుడే చాందిని, అర్జున్ కూడా ఇంటికొచ్చారు. బ్రో నా సాంగ్స్ కంటే నీ కన్ఫెషన్ ట్రెండింగ్‌లో ఉంది అని చైతన్య అన్నాడు. అర్జున్ అప్పుడు మొబైల్ తీసి చూశాడు. ఇద్దరికీ ఎంతమంది దిష్టి తగిలిందో ఉండండి. నేను మీకు దిష్టి తీస్తా అని వసుంధర లోపలికి వెళ్ళింది. తర్వాత అందరూ డిన్నర్ చేసి ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్లారు. అలా 5 డేస్ అయిపోయాయి. అర్జున్, చాందిని రిసెప్షన్ రోజు రానే వచ్చింది. ఆ రోజు మార్నింగే వసుంధర వాళ్ళు చాందినిని పార్లర్‌కి తీసుకెళ్ళడానికి రెడీ అయ్యారు. మామ్ మీరెందుకు పార్లర్‌కి వెళ్ళడం? వాళ్ళనే ఇంటికి రమ్మందామని అర్జున్ అన్నాడు. ఏమొద్దు మేమే వెళ్తాం. మీ ఆవిడని వదిలేసి కొన్ని గంటలు కూడా ఉండలేవా నాయనా? నీ పప్పులు నా దగ్గర ఉడకవు చందు నువ్వు పద అని అంటూ వసుంధర చాందినిని, చైత్రని తీసుకొని వెళ్ళింది. ఎప్పుడూ చూడు నా పిల్లాన్ని నా దగ్గర నుంచి ఎవరో ఒకరు దూరం చేస్తూనే ఉంటారు అని నిట్టూర్చాడు అర్జున్. తర్వాత మళ్ళీ అయినా ఈ ఒక్కరోజు పండగ చేసుకోండి. రేపు ఎలా అయినా సరే చందు ఇక్కడి నుంచి నేను తీసుకెళ్తాను కదా! అప్పుడు మా ఇద్దరి మధ్య ఎవరూ కూడా రారు అని అనుకున్నాడు అర్జున్. అలా అనుకోగానే అతనికి చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడే అర్జున్ మొబైల్ రింగ్ అయింది. వెంటనే ఆన్ చేశాడు. సార్ రఘు మిస్ అయ్యాడు అని చెప్పాడు. వాట్? ఎస్ సార్. వాట్ ద హెల్ ఆర్ యూ డూయింగ్ ఆల్? బీ కేర్‌ఫుల్ అని మీకు ఎన్నిసార్లు చెప్పానని అరిచాడు. తప్పు చేశామని తెలిసి ఏం మాట్లాడలేక వాళ్ళు సైలెంట్ అయ్యారు. ఐ డోంట్ నో వాట్ యూ ఆల్ డూ. బట్ 2 అవర్స్‌లో వాడు మన ప్లేస్‌లో ఉండాలి అని ఫోన్ పెట్టేశాడు. అప్పుడే అభిమన్యు అక్కడికొచ్చాడు. అర్జున్ ఏదో సీరియస్‌గా ఆలోచించడం చూసి ఏమైంది అర్జున్ అని అడిగాడు. నథింగ్ డాడ్ అని అన్నాడు. అర్జున్ విషయం ఏంటో చెప్పు. సంథింగ్ ఈజ్ రాంగ్ అని నిన్ను చూస్తేనే తెలుస్తోంది అని అన్నాడు. అర్జున్ జరిగిందంతా చెప్పాడు. మరిప్పుడు ఏం చేద్దాం? ఫంక్షన్ క్యాన్సిల్ చేద్దామా? అని అన్నాడు. నో నీడ్ డాడ్. వాడిని 2 అవర్స్‌లో ఎలా అయినా పట్టుకుంటారు. మీరేం టెన్షన్ పడకండని అన్నాడు. ఓకే. ఏం తేడా వచ్చినా ఆలోచించకుండా ఫంక్షన్‌ని క్యాన్సిల్ చేసేద్దాం. చందు సేఫ్టీ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. చందుకి ఈ విషయం చెప్పకు. తను కంగారు పడుతుంది అని అన్నారు అభిమన్యు. నేను చెప్పాల్సిన అవసరం లేదు డాడ్. చందుకి ఆల్రెడీ ఈ విషయం తెలిసే ఉంటుంది అని అన్నాడు అర్జున్. అక్కడ చందుకి కూడా తనకొచ్చిన మెసేజ్ చూసుకొని కోపం వచ్చింది. కానీ అందరూ ఉన్నారని స్ప్లిట్ సెకండ్‌లో ఎక్స్‌ప్రెషన్‌ని మార్చేసింది. చందు చూడు ఈ మేకప్ నీకు ఓకే కదా? అని వసుంధర అడిగింది. మీ ఇష్టం అత్తయ్య. నాకు మేకప్ గురించి తెలియదు. మీరే సెలెక్ట్ చేయండని అంది. వసుంధర హెయిర్ స్టైల్, మేకప్ గురించి అక్కడ వాళ్ళతో మాట్లాడుతోంది. చాందిని మొబైల్ తీసుకొని ఐ డోంట్ కేర్ వాట్ యూ ఆల్ డూ బట్ 1 అవర్‌లో తను అర్జున్ బేస్‌మెంట్‌లో ఉండాలని మెసేజ్ చేసింది. అర్జున్ ఇచ్చిన టైం కూడా చాందిని తన మనుషులకి ఇవ్వలేదు. ఇక్కడ చాందినిని రెడీ చేస్తున్నారు. అక్కడ అర్జున్ రెడీ అవుతున్నాడు. కానీ ఇద్దరి మనసుల్లో ఆలోచనలు రన్ అవుతున్నాయి. అర్జున్ సిట్యుయేషన్ వస్తే ఏం చేయాలి? ఎనిమి ఎటువైపు నుంచి అటాక్ చేస్తాడు? పాసిబిలిటీస్ ఆలోచిస్తూ ఉన్నారు. కొంచెం సేపటి తర్వాత చాందినికి మెసేజ్, అర్జున్ కాల్ ఒకేసారి వచ్చాయి. సార్ వాడు దొరికాడు. మేడం మనుషులు కూడా హెల్ప్ చేశారని చెప్పారు. మేడం వాడిద్దరికీ ఒకేసారి దొరికేశాడు. వాడిని పట్టుకొని అర్జున్ సార్ బేస్మెంట్‌కే పంపించాం.
అని చాందినికి కూడా మెసేజ్ వచ్చింది. గుడ్. వాళ్ళు, మీరు కలిసి వాడిని అక్కడే జాగ్రత్తగా ఉంచండి. వాడు ఏదైనా ప్లాన్ చేశాడేమో కనుక్కోండి. రిసెప్షన్ దగ్గర సెక్యూరిటీని కూడా టైట్‌గా ఉంచాలి. ఎక్కడ ఏం తేడా కూడా వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో మీరు ఊహించలేరు అని అర్జున్ అన్నాడు. గుడ్. మీరు అక్కడికి వెళ్ళండి. మేము వచ్చే వరకు వాడిని మీరు అక్కడే ఉంచండి. వాడిని టార్చర్ పెట్టైనా సరే, వాడి నుంచి నిజం రాబట్టండి. కానీ వాడు ప్రాణాలతో ఉండాలి. గుర్తుపెట్టుకోండి. కొంతమంది రిసెప్షన్ వెన్యూకి రండి. కొంచెం కూడా తేడా రావడానికి వీల్లేదని మెసేజ్ చేసింది చాందిని. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. ఇద్దరూ కలిసి పనిచేస్తే ఆపోజిట్‌లో ఎవరు ఉన్నా వాడి పని ఔట్. చాందిని వాళ్ళు రెడీ అయ్యి డైరెక్ట్‌గా రిసెప్షన్ వెన్యూకే వెళ్లారు. అక్కడ చాందిని కేటాయించిన రూమ్‌లోకి చాందిని వెళ్ళింది. కొంచెం సేపటికి అర్జున్ కూడా వచ్చాడు. తను ముందు చాందిని రూమ్‌లోకి వెళ్తుంటే, రేయ్! ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు వెళ్ళడానికి వీల్లేదంటూ వసుంధర ఆపింది. మామ్ అర్జెంట్ మ్యాటర్ చందుతో మాట్లాడాలని అర్జున్ అన్నాడు. తర్వాత మాట్లాడు. లేకపోతే ఫోన్ చేసైనా మాట్లాడు. ఇప్పుడు మాత్రం రూమ్‌లోకి వెళ్ళడానికి అస్సలు వీల్లేదు అని అంటూ కళావతి అన్నది. అర్జున్ నిట్టూరుస్తూ ఇక అక్కడి నుంచి తన రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. చాందినికి కాల్ చేశాడు. డోంట్ వర్రీ అని ఇద్దరూ కూడా ఒకేసారి అన్నారు. అన్నీ సెట్ చేశాం కదా! టెన్షన్ ఏమీ పడాల్సిన అవసరం లేదు అని మళ్ళీ ఇద్దరూ ఒకేసారి అన్నారు. చందు, సీరియస్‌లీ మన హార్ట్స్ ఎలా జాయింట్ అయ్యాయో అర్థమవుతోందా? అందుకే ఇద్దరం ఒకటే మాట్లాడుతున్నాం అని అన్నాడు అర్జున్. చాందిని కూడా నవ్వి, ఈ విషయం ఎవరికీ చెప్పలేదు కదా! అని అంది. డాడ్ ఫోర్స్ చేస్తే ఆయనకి చెప్పాల్సొచ్చింది. ఇంకెవరికీ తెలియదు. రూమ్‌లోకి వద్దామంటే మామ్, నానమ్మ రానివ్వలేదు. అయినా ఈ ఒక్కరోజే. రేపు మనం మనింటికి వెళ్తున్నాం. అక్కడ మనకు ఫుల్ ప్రైవసీ అన్నాడు. ఈడియట్ అని నవ్వుతూ అంది. లవ్ యూ బేబీ. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ. లవ్ యూ టూ అని కాల్ కట్ చేసింది. అప్పుడే వసుంధర, కళావతి లోపలికొచ్చారు. వాడేనా ఫోన్ చేసిందని కళావతి అడిగింది. చాందిని నవ్వింది. రూమ్‌లోకి రానివ్వలేదని ఫోన్ చేసుంటాడు. నిన్నిలా చూస్తే కళ్ళు తిప్పుకోగలడా అసలు? అంత సింపుల్‌గా ఎలా చూడనిస్తామని వసుంధర అంది. మా దిష్టి తగిలేటట్టుంది అని కళావతి దిష్టి చుక్క పెట్టింది. అప్పుడే సావిత్రి వచ్చింది. నానమ్మ అని అంటూ వెళ్లి చాందిని హగ్ చేసుకుంది. నిన్నిలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది చందు. నేను బ్రతికి ఉండగా ఇలాంటి రోజు చూస్తా అనుకోలేదని సావిత్రి చాందిని ముదురుపై ముద్దు పెట్టుకుంది. ఏంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు? చాందిని పిల్లల్ని మీరెత్తుకోరా అని వసుంధర సావిత్రితో అంది. అవును సావిత్రి, వాళ్ళ పిల్లల్ని మనం ఎత్తుకోవాలి. అప్పటి వరకు మనం బ్రతికే ఉండాలని కళావతి కూడా అన్నది. సావిత్రి నవ్వి ఊరుకుంది. తాతయ్య ఎక్కడా నానమ్మ అని చాందిని అడిగింది. బయట అన్నయ్య వాళ్ళతో మాట్లాడుతున్నారని సావిత్రి చెప్పింది. బయట రాజారాం, గోపాల్ వర్మ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. మన పిల్లలిలా కలిసి మనల్ని స్నేహితుల నుండి బంధువులకు చేస్తారని అస్సలు ఊహించలేదు కదరా! అని గోపాల్ అన్నాడు. నిజమేరా! చందు మీ ఇంటి కోడలైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి ఆ దేవుడు దాన్ని కష్టాలు పెట్టినా కూడా చివరికి ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడని రాజారాం అన్నాడు. చందు కష్టపడిందిరా! అందుకే ఇప్పుడు ఈ పొజిషన్‌లో ఉంది అని అన్నాడు. అప్పుడే అక్కడికి హరీష్ వచ్చాడు. రాజా, తను హరీష్ అని నా అభి ఫ్రెండ్. యూఎస్ఏ నుంచొచ్చాడు. వీడు నా కాలేజ్ మేట్. చందు తాతయ్య రాజారాం అని గోపాల్ పరిచయం చేశాడు. నమస్తే అంకుల్. చాందిని గురించి చాలా గొప్పగా విన్నాను. మీరు మీ మనవరాలిని చాలా బాగా పెంచారు. చాలా స్ట్రాంగ్ గర్ల్ తను అని అన్నాడు మెచ్చుకోలుగా. నేను ఏం చేయలేదు బాబు. నా కొడుకు పోలికనే నా మనవరాలికి కూడా వచ్చింది. అందుకే ఎన్ని జరిగినా కూడా అది నిలబడగలిగింది అని అన్నాడు రాజారాం. అలా వాళ్ళు ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అందరూ గెస్టులు రావడం స్టార్ట్ అయ్యింది. అభిమన్యు, గోపాల్ వర్మ వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నారు. రాజారాం చాందిని రూమ్‌లోకి వెళ్ళాడు. తాతయ్య అని వెళ్ళి హగ్ చేసుకుంది చాందిని. ఎప్పటికీ ఇలాగే నవ్వుతూ ఉండు తల్లి అని రాజారాం అన్నాడు చాందినిని చూస్తూ. నయన్ పార్టీకి వచ్చి చైత్ర కోసం అటు ఇటు చూస్తున్నాడు. వాట్ బ్రో, చైత్ర కోసం చూస్తున్నావని చైతన్య అడిగాడు. ఎస్ బ్రో. నీ సిస్టర్ ఎక్కడా అని అడిగాడు. ఆ రూమ్‌లో ఉంది వెళ్ళు అని రూమ్ చూపెట్టాడు. థాంక్స్ బ్రో అనబోయి థాంక్స్ బ్రదర్ ఇన్ లా అని హగ్ చేసుకొని వెళ్ళాడు. చైత్ర రూమ్ ముందుకొచ్చి డోర్ కట్టాడు. కమిన్ అని లోపల నుండి చైత్ర అన్నది. నయన్ లోపలికి వెళ్ళాడు. చైత్ర మిర్రర్‌లో ఇయర్ రింగ్స్ పెట్టుకుంటోంది. మిర్రర్‌లో నుండి నయన్ని చూసి వెనక్కి తిరిగింది. చైత్రను చూసి నయన్ అలాగే నిలబడిపోయాడు. బ్లాక్ డ్రెస్‌లో చైత్ర చాలా సెక్సీగా కనిపిస్తోంది. ఈ డ్రెస్ నీకు బావుంటుందనుకున్నాను కానీ అంటూ ఆగాడు. కానీ బాలేదా అని డ్రెస్ చూసుకుంటూ అంది. కానీ ఇంత సెక్సీగా ఉంటుందని తెలిస్తే అస్సలు తీసుకోమనేవాడినే కాదు అని అన్నాడు. చైత్ర తలెత్తి నయన్నే చూసింది. నయన్ మెల్లిగా చైత్ర దగ్గరికొస్తున్నాడు. చైత్ర కలగకుండా అలాగే నిలబడింది. జేబులో నుండి ఒక బాక్స్ తీశాడు. ఓపెన్ చేస్తే అందులో డైమండ్ నెక్లెస్ ఉంది. చైత్ర మాట్లాడేలోపే చైత్ర హెయిర్‌ను వెనక్కి జరిపి
ఆ నెక్లెస్‌ని చైత్ర మెడలో వేశాడు. బ్యూటిఫుల్ అని మెడపై ఉన్న నెక్లెస్‌ని తాకుతూ చెప్పాడు. చైత్ర వెనక్కి తిరిగింది. నయన్ ఐ కాంట్ యాక్సెప్ట్ దిస్ అని తీసేయబోతుంటే, నువ్విప్పుడు ఆ నెక్లెస్ తీసేస్తే నువ్వు నిన్ను ప్రేమిస్తున్నావని ఒప్పుకోవాలని అంటాడు. నేనెందుకు ఒప్పుకోవాలి? దానికి దీనికి ఏంటి సంబంధం? సంబంధం ఉంది. నేనొక ఫ్రెండ్‌లా గిఫ్ట్ ఇచ్చాను. నీకు ఫ్రెండ్‌షిప్ కంటే ఎక్కువ ఫీలింగ్స్ ఉంటే ఆ నెక్లెస్ తీసేయి. అయినా నువ్వు నాకు డ్రెస్ కొనిచ్చినప్పుడు నేను వద్దని అన్నానా? అని అన్నాడు. చైత్ర ఏం మాట్లాడకుండా నెక్లెస్ తీయకుండా ఊరుకుంది. అది చూసి నయన్ సైలెంట్‌గా నవ్వుకున్నాడు. ఓకే. ఐ యాక్సెప్ట్ దిస్. బట్ వన్ కండిషన్ అని అంది. వాట్? అని అనుమానంగా అడిగాడు. బీ మై పార్ట్నర్ ఫర్ టుడే అని అంది. నయన్ ఐబ్రోస్ ఎగరేస్తూ పార్ట్నర్ ఫర్ టుడే? షూర్ మై లేడీ అని చేపట్టుకున్నాడు. చైతన్య చాందిని రూమ్‌లోకి వెళ్లి సిస్సిన్‌లా టైం అయింది. మిమ్మల్ని బయటికి రమ్మంటున్నారు అని చెప్పాడు. రాజారాం, సావిత్రి చాందినిని బయటకు తీసుకొచ్చారు. అర్జున్ చాందిని ఎదురుగా నిలబడ్డాడు. వైట్ బ్లేజర్, సీ గ్రీన్ షర్ట్ వేసుకొని అర్జున్ హ్యాండ్సమ్ గా ఉన్నాడు. చాందిని పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ బాల్ గౌన్ లో స్టన్నింగ్ గా ఉంది. ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటున్నారు. షెల్ వి గో మిసెస్ అని చేయి చాపాడు. ఎస్ మిస్టర్ అర్జున్ అని చేయి తీసుకుంది. నడుం దగ్గర చేయి పట్టి దగ్గరికి లాక్కొని యూ లుక్ స్టన్నింగ్ బేబ్ యూ నో దట్ అని మెల్లగా చెవిలో అన్నాడు. యూ లుక్ హ్యాండ్సమ్ అని చాందిని అర్జున్ని చూస్తూ ఉంది. కథ కొనసాగుతుంది. మరి అర్జున్, చాందినీలు భయపడినట్టు ఈ పార్టీలో ఏమైనా ప్రమాదం జరగబోతోందా? అసలు రఘు దొరికిన అసలైన విలన్ ఇంకొకరున్నారు కదా! అతనెవరని మీరనుకుంటున్నారు? తెలిస్తే కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.